హాయ్ హలో వెల్కమ్ టు మౌక్టా మీడియా. జనసేన పార్టీకి కొంతమంది ఎందుకు ఇలా దొరుకుతారో, ఇలాంటి నాయకులు ఎందుకు జనసేన పార్టీకి ఆ పార్టీలోనే ఉంటారు అని అనిపిస్తుంది. రీసెంట్గా రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి విషయం గురించి మాట్లాడుకున్నాం. ఇది తప్పించుకునే లోపే ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర అనేటువంటి ఒక వ్యక్తి కనిపిస్తున్నారు. ఏమొచ్చిందో ఏంటో నాకు అర్థం కాదు. ఆయన అంటే నాకు చాలా అభిమానం. చాలాసార్లు నేను మాట్లాడాను, ఇంటర్వ్యూలు తీసుకున్నాను, అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి ఆ ఇష్టం ఉంటుంది. మెగా అభిమానిగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రజారాజ్యం దగ్గర నుంచి ఇప్పుడు జనసేన వరకు చాలా బలంగా ఆయన గొంతును వినిపించారు. కానీ చేతలు మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి చేయటం, నోటితో ఏది పడితే అది మాట్లాడేయటం, ఇది జనసేన పార్టీకి నష్టం చేకూరుతుందని ఆయనకి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు. పదే పదే ఏదో అది కూడా ఏదో ఇంటర్నల్గా ఎక్కడో ఒక చోట జరిగిందంటే అనుకోవచ్చు. బహిరంగంగా ఈరోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడిగా ఉన్నటువంటి ఆయన ఈరోజు అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి బాధితురాలు అని చెప్పబడేటువంటి ఆమెను కొట్టడం నడి రోడ్డు మీద అంతమంది జనాల ముందు, ఆవిడ్ని హైప్ ఇచ్చేయటం. ఆవిడికి ఇప్పుడు మొన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను ఎలా వెళ్ళి మాట్లాడానో అక్కడ ఒక్కసారిగా ఆవిడ ఏదైతే ప్రొజెక్ట్ చేసుకుందాం అనుకుందో, ఆవిడ మీద సింపతి క్రియేట్ చేసుకుందాం అనుకుందో, రెండు తెలుగు రాష్ట్రాలని జనసేన పార్టీ మీద నిందను తోసేసి ఏదో హల్చల్ చేద్దాం అనుకుందో, ఆ ప్రెస్ మీట్లో మీరు చూస్తే కనుక చాలా సందర్భాల్లో చెప్పాను, ఒక రేంజ్లో అక్కడ ఆవిడకి ముప్పతిప్పలు పెట్టి ఆవిడ అసలు రంగు బయట పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటిదాకా ఆవిడ వైపు ఉన్నటువంటి అంత పాజిటివ్నెస్ అంతా కూడా ఒక్కసారిగా ఆవిడ నిజస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి పరిస్థితి అయింది. సరే, అసలు ఎవరు పట్టించుకోవడం కూడా మానేశారు. ఆవిడ చాలా వీడియోస్ రిలీజ్ చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది, కానీ పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటుంది, చంద్రబాబు నాయుడు గారిని కలుస్తానంటుంది, నేను టీడీపీ నాయకులను అంది, ఇంకొకటి అంది, కోర్టుకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆవిడకి అర్థమైపోయింది, నేను ప్లాన్ చేసి ఇరికించాలనేటువంటి కుట్ర చేశానని అందరికీ ఆ తేటతెల్లం అయిపోయిందిలే అని చెప్పి అందరికీ ఒక అనుకుంటున్నటువంటి ఈ టైంలో మరి ఈ తాతంశెట్టి నాగేంద్ర గారు వచ్చి మరి ఆవిడికి పాజిటివ్ చేస్తున్నారా, జనసేన పార్టీకి నెగిటివ్ చేస్తున్నారా అనేది ఆలోచన లేకుండా కర్రలు పట్టుకుని ఆవిడని కొట్టడం బహిరంగంగా చూస్తుంటే సింపతి క్రియేట్ అవుతా చెప్పండి. అంతా ఆవిడ చేసుకునేటువంటి పనులు ఆవిడ చేసుకుంటుంది. మీకెందుకు చెప్పండి? మీరు జనసేన పార్టీకి మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా అనేది కనీసం ఒకసారి ఆలోచించి చూడండి. నాగేంద్ర గారు, మీ మీద నాకేం ఎటువంటి లేదు, కోపం లేదు. మీలాంటి నాయకులు ఎందుకు ఇలాంటి వాటిలో ఇరుక్కుంటారు? పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ఆయన రెక్కల కష్టంతో 10 ఏళ్ల పాటు ఒక యుద్ధం చేసి అసలు ఎన్ని దారుణమైనటువంటి కుట్రలు ఆయన మీద చేసినా కూడా ఒక్కొక్కటి ఆయన పేర్చుకుంటూ ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యి పార్టీ నిలబెట్టుకుందాం అనుకునేటువంటి టైంలో ఇలాంటి పనులా చెప్పండి? పార్టీ ప్రతిష్టను దిగజార్చడం, పార్టీని దిగజార్చడం, ఇలాంటి అంటే బయట వాళ్ళు ఎవరో వచ్చి కుట్ర చేస్తుంటే అది వేరు, కానీ పార్టీలో ఉంటూనే పార్టీనే నాశనం చేయాలనేటువంటి పరిస్థితి చేస్తుంటే ఎందుకు సార్? అక్కడ ఆ అమ్మాయిది ఏ తప్పైనా అవనండి, అలా అక్కడ కొడితే సింపతి క్రియేట్ అవుతా ఒక మహిళ మీద అలా అంతమంది ముందు కొట్టడంతో ఆ అమ్మాయి మీదకి జాలి చూపించరా? ఆ మాత్రం కూడా లేకుండా గతంలో కూడా ఏదో వీడియోలో చూశాను, ఇష్టానుసారం బూతులతో రెచ్చిపోతున్నారు. ఎందుకు ఇలాగా? ఎందుకు పదే పదే మీరు కావాలని స్వయంకృతంగా మీరు చేసుకుంటున్నారా, ఇంకోటో తిరగట్లేదు. కానీ నిజంగా చెప్తున్నాను కదా, మీ వల్ల జనసేన పార్టీ తీవ్రంగా నష్టపోతుంది. రైల్వే కోడూరు అనేటువంటి నియోజకవర్గంలో ఎవరిని నించోబెట్టినా పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకునేటువంటి కాన్స్టిట్యున్సీలో మీ వల్ల జనసేన పార్టీకి మచ్చపడుతుంది. వన్ టైం ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకి పరిస్థితి అయిపోయింది. నెక్స్ట్ టైం గెలిచేటువంటి పరిస్థితి లేదు, ఆయనకి సీటు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి మీరు కూడానా ఆయనకి షాడో ఎమ్మెల్యే అంటున్నారు మిమ్మల్ని. మొన్నటిదాకా టీడీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడి పేరు వినిపించింది, ఇప్పుడు మీ పేరే వినపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఇలాంటివి? మీరు ఏదైనా చేసుకుంటే చేసుకోండి, పార్టీని ఎందుకు నాశనం చేస్తారు? పార్టీకి ఎందుకు నష్టం చేస్తున్నారు? ఆలోచించుకోండి దయచేసి. మీకు సంబంధించినటువంటి ఇష్యూస్ గురించి మీరు అక్కడ తెలుసుకోండి తప్ప ఇలా బహిరంగంగా కాదు. ఏదైనా ఇబ్బంది ఉందా, ఆమె గురించి ఏమైనా ఇబ్బంది పెడుతున్నాం మిమ్మల్ని, ఇలా కేసు పెట్టండి. అంతేగాని ఇలా నడి రోడ్డు మీద ఇలా క్రియేట్ చేయటం ఏంటి, ఇలా కొట్టడం ఏంటి, ఇలా ఎంతవరకు కరెక్ట్ అనేది 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. డెఫినెట్గా ఇది జనసేనకి మైనస్సే అవుతుంది. ప్రతిపక్షాలకు ఇలాంటి వాళ్ళు, నాగేంద్ర గారు లాంటి వాళ్ళందరూ కూడా
ఒక ఆయుధాన్ని ఇస్తున్నారు. అక్కడ ఎలాంటి తప్పైనా అమ్మాయి చేయనివ్వండి, మీరు చేసింది ఆ అమ్మాయి ఏమైనా అవనివ్వండి, మీరెందుకు రెచ్చిపోవటం ఏంటి? గతంలో వైఎస్ఆర్సీపీని తిట్టాం, ఇలాంటి కార్యక్రమాలు కొన్ని వందల రాక్షస పాలన చేసింది, అరాచకాలు ఇంతకన్నా దారుణమైనటువంటి పనులే చేసింది. కానీ అలాంటివి చూసేమన్నా మీరు ఇన్స్పైర్ అవుతున్నారా అనేటువంటి భావం అయితే నాకు కలిగింది. ఏదేమైనా సరే ఇది జనసేన పార్టీ తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలాంటివి ఇక్కడతో ఆపాలి. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి రెక్కల కష్టాన్ని డెఫినెట్గా ఇలాంటి వ్యక్తులు ఎవరున్నా సరే డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి బయటికి పంపించాల్సినటువంటి టైం కూడా వచ్చింది.